రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరడం సిగ్గుచేటని, ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతుందని విమర్శించారు. ప్రభుత్వం కావాలనే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని జగన్ ఆరోపించారు. తమ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఎన్నడూ లేదని గుర్తు చేశారు. గత 2 నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలపై పోరాడేందుకు మా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా నేతలను నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రైతుల కోసం పోరాటం తప్ప అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో పాలన ప్రజల కోసం కాకుండా దోపిడీదారుల కోసం సాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి అప్పగించేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంతో పోలిస్తే తిరోగమనంలో ఉందని, రెడ్ బుక్ పాలనలో ప్రజలు తమ గొంతు విప్పే స్వేచ్ఛ కూడా కోల్పోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస బాధ్యతలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీన్ని అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించడం, ఒకసారి ప్లే చేయండి. ఒకసారి ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీస్ అది. ఇది కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది. ఈ పక్క లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు, అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు, ఆ పక్క అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చిన నోటీసులు. రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా. ఏం తప్పు అని అడుగుతా ఉన్నా. అంటే రైతులు ఏమైనా పర్వాలా, ఏమి నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా? ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా గానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా గానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా గానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డెక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతా ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తా ఉంది. 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచాట్లు పడతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించమ్మా. ఒకసారి క్యూలు చూడండి. ఒకసారి రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద, పార్వతీపురం మన్యంలో, విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు, రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట, అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు, రాత్రి సమయంలో, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి